హలో ఫ్రెండ్స్, ఇది మనము దోశకని నానబెట్టాను పొద్దున్న నేను. ఇది రాగులండి. ఇందులో రాగులు, మినప్పప్పు నానబెట్టాను, పొట్టు మినప్పప్పు రెండు కలిపి నానబెట్టాను. ఈ గ్లాస్తోనే 2 గ్లాసుల రాగులు తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పొట్టు మినప్పప్పు అండి. ఇది 2 గ్లాసుల రాగులు పోసాం కదా, పొట్టు ఒకటేమో గ్లాసు పొట్టు మినప్పప్పు. అవి 2 పొద్దున నానబెట్టేసాను అనమాట. 4-5 సార్లు మంచిగా కడుక్కోవాలి, నీట్గా కడుక్కొని మంచిగా నానబెట్టేసుకోవాలి. ఇది సాయంత్రం అండి. ఇది సాయంత్రం మనం ఇది మిక్స్కి వేసుకుందామని నేను చూపిస్తున్నాను. పొద్దున నానబెట్టాను అనమాట ఇవన్నీ. ఇవి సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం కూడా నానబెట్టాను. వీటితో పాటు విడిగా నానబెట్టాను, ఎందుకంటే ఇవి కూడా చాలా మంచిది బోన్స్కు. ఇది కూడా వాడాలండి, మనకు బాడీకి చలవ కూడా వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కూడా ఇక వస్తుంది, ఇక సంక్రాంతి అయిపోయింది కదా. ఇక ఇవి చాలా మంచిది, మనం జావలకైనా ఏదో ఒక రకంగా ఇవి కూడా మనం తినాలి. చాలా మంచిది బోన్స్కు. ఇవి కూడా నానబెట్టాను, ఎందుకంటే నేను కూడా ఇవి ఎక్కువ తింటాను. సగ్గుబియ్యం కూడా వాడుకుంటాను. సన్న అయినా సరే, మీరు దొడ్డి అయినా సరే వాడుకోవచ్చు. ఏవైనా ఒకటే, అవైనా తినొచ్చు, ఇవైనా తినొచ్చు. మీకు దొడ్డి ఇష్టం లేకపోతే సన్నవి, సన్న ఇష్టం లేకపోతే దొడ్డి తీసుకోవచ్చు. ఈ వాటరే మనం మిక్సీలో వేసుకుందామండి, ఎందుకంటే ఇది నేను 4-5 సార్లు కడిగానని చెప్పాను కదా. ఇవి మంచిగా నానినాయి కదా, దీంట్లో కూడా అంతా అవి పోషకాలు ఉంటాయి అన్నమాట. ఈ వాటర్ ఉలకపోయొద్దు. వీటితోనే మనం మిక్సీ చేసుకుందాము. ఇవి సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం నీళ్ళు కూడా పక్కకు పెట్టాను, అందులోనే వేసాను. అవి కూడా మనం అన్నీ ఒకటేసారి అన్నీ ఒకటే దగ్గర మిక్సీ చేసుకుందాము. గిన్నెలో మొత్తము మిక్సీ చేసుకుందాము. అన్నీ మనము అందులోనే కదా మనము అన్నీ వేసుకునేటివి. అన్నీ కలుపుకుంటే మనకి అన్నీ ఈక్వల్గా అన్నీ కలుస్తాయి కదా. మొత్తం మంచిగా కలుపుకుందాము. నేను చేతితోనే మిక్సీ చేస్తున్నాను, చెంచాతో కాకుండా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందామండి, చూపిస్తాను. మిక్సీ పట్టుకొని చూపిస్తాను. రాగి దోశ పట్టానండి. ఇప్పుడు రాగులు నేను తీసుకున్నాను కదా, పట్టాను ఇందులో. ఎందుకంటే గిన్నె పెద్దగా పెట్టానండి, ఇప్పుడు నైట్ కదా, ఇదంతా పులవాలి. ఇది పెద్దగా గిన్నె పెట్టానండి, అందుకే నేను పులవాలి కదా. ఇది మనకు ఎక్కువ వస్తుంది అనమాట. మనకు చిన్న గిన్నె పెడితే అంత పడిపోతుందని పెద్ద గిన్నె పెట్టాను, ఎందుకంటే గిన్నెకు లెవెల్ వస్తుంది అనమాట. అందుకే పెద్దది పెట్టుకున్నాను. ఇది ఓవర్ నైట్ అంతా ఉంచాలి. ఒక బౌల్లో తీసుకుందామండి. మనం ఇక చట్నీకి రెడీ చేసుకుందాము. మనకు దోశకు రాగి దోశ చేస్తాను కదా, స్టార్ట్ చేసుకుందాం. చట్నీ, పల్లి చట్నీ చేసుకుందాం. కొంచెం నూనె కూడా వేసుకుందాం. కొద్దిగానే వేస్తున్నా, 2-3 డ్రాపులంతా వేస్తున్నా, ఎక్కువ వేస్తాను. ఒక 3 పచ్చిమిర్చి వేస్తున్నాను.
ఒక అల్లం ముక్క వేస్తున్నాను, 4-5 ఎల్లిపాయలు వేస్తున్నాను, కొంచెం కుడక కూడా వేసాను, కొంచెము కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా. కొద్దిగా జీరా వేస్తున్నాను కొంచెము. ఇవి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగినాయండి. మనం స్టవ్ బంద్ చేసుకుందాము. చల్లగా అయ్యాక నేను చట్నీ చూపిస్తాను. చట్నీ కూడా రెడీ చేసుకున్నాను. పక్కన పెట్టేసుకుందాము. మనం దోశ పోసేసుకుందాం. రాగులు మిక్సీ పట్టేసుకున్నాం కదా, కొద్దిగా తీసుకున్నాను గిన్నెల నుండి. మనం ఇందులో వేసేసుకుందాము. అది చాలా ఉంది కదా, అందుకే కొద్దిగా తీసుకున్నాను. ఇష్టం ఉంటే నూనె కూడా వేసుకోండి, ఆయిల్ వేసుకోండి. నేను వేయట్లేదు ఎక్కువ, నేను దోశలలో వేయను. ఏదో ఒక దాంట్లో నేను తగ్గించుకుంటాను, అందుకని నేను దోశలో వేయను. వేసుకునేది ఉంటే తినబుద్ధి కాకపోతే కొంతమంది వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే మీరు అరిసె గింజల పొడి కూడా వేసుకోవచ్చు దీని మీద. నువ్వుల పొడి కూడా చేశాను, నువ్వుల పొడి కూడా చల్లుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదో ఒక విధంగా మనకు కడుపులో వేసుకునేది చూసుకోవాలి. పొడి మనకు మంచిది కాబట్టి చెప్తున్నాను. ఇది మనకు అన్నంలోనే తినడం అని కాకుండా కూడా మనకు దీంట్లో కూడా వేసేసుకోవచ్చు. నువ్వుల పొడి కూడా మంచిదే, బోన్స్కు అదైనా మంచిదే. ఇవైనా రెండు వాడతాను నేను, నువ్వుల పొడి వాడతాను, ఇది వాడతాను. అలా కూడా వేసుకోవచ్చు అనమాట. నువ్వుల పొడి అది వేసుకొని మనం కొత్తిమీర కట్ చేసుకొని, కారం పొడి అట్లా కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మనం ఇష్టం వచ్చినట్టు మనమే మార్చుకొని చేసుకోవచ్చు. కారం పొడితో తినాలనుకుంటే కారం పొడి, కొంచెము కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని కూడా అట్లా కూడా తినొచ్చు, తినబుద్ధి ఉంటుంది అట్లా. దీని మీద కూడా వేసుకోవచ్చు, అరిసె గింజల మీద కూడా మనకు కొత్తిమీర, ఉల్లిగడ్డలు సన్నగా తరిగి కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నువ్వు అప్పుడు వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి, కొంచెం ఆయిల్ వేస్తే అప్పుడు మంచిగా టేస్ట్ మంచిగా వస్తుంది. నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. తీసేసుకుందాము దోశ. ఇది పోపు కూడా వేసుకోవచ్చు, నేను పోపు వేయలేదు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మనము చట్నీ కావాలని కూడా లేదు, మనము చెప్పినా కదా అక్క, పొడులు కూడా వేసుకొని కూడా మనం తినొచ్చు. మనకు సింపుల్గా కూడా అయిపోతుంది, మనకు ఆరోగ్యానికి కూడా మంచిది. ఏ పరంగా చూసినా మనకు హెల్త్కు మంచిది కాబట్టి చట్నీ కావాలని కూడా కాదు, అలా కూడా చేసుకోవచ్చు. మనం ఇలా సింపుల్గా ఇలా చేశానండి దోశ, రాగి దోశ రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.